ప్రభుత్వం అమలు చేసిన 4 లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక వామపక్షులు రైతు సంఘాల ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. కార్మికుల హక్కులను హరించే విధంగా కేంద్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్ చట్టాలను తీసుకుని రావడం దారుణమన్నారు. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను రద్దు చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలను మరింత ఉధృతం చేస్తామని నాయకులు హెచ్చరిస్తున్నారు. ఇంకా ఆందోళన కార్యక్రమం గురించి మరింత సమాచారాన్ని మా శ్రేయస్ టీవీ న్యూస్ రిపోర్టర్ షబ్బీర్ మరిన్ని వివరాలను అందిస్తారు. కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని, కొనసాగించాలి 8 గంటల పని విధానాన్ని, కొనసాగించాలి 8 గంటల పని విధానం. ఎన్డీఏ ప్రభుత్వం 8 గంటల పని విధానాన్ని ఇచ్చిన పని గంటలను వెంటనే అదాని అమ్మాయిలకు ఊడిగం చేస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ కార్మిక రైతు వామపక్షాల ఆధ్వర్యంలో కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళన కార్యక్రమం చేపట్టారు. ఈ ఆందోళన కార్యక్రమం గురించి మనతో మాట్లాడడానికి ఇక్కడ కొంతమంది వామపక్ష నాయకులతో పాటు రైతు సంఘాల నాయకులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, ప్రధానంగా ఈ ఆందోళన కార్యక్రమం ఎందుకు చేపట్టారు? ఏమైనా డిమాండ్ చేస్తున్నారు మీరు? వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం తీసుకునేటువంటి నిర్ణయానికి వ్యతిరేకిస్తూ ట్రేడ్ యూనియన్స్ 10 కేంద్ర కార్మిక సంఘాలతో పాటు ప్రయాణం చేయాలనేటువంటి ఉద్దేశం. కార్మిక హక్కులను హరించేటువంటి పద్ధతిలో ఇవాళ 4 లేబర్ కోడ్లు తీసుకురావటం, 29 చట్టాలని నిర్వీర్యం చేసి వాటన్నిటిని కూడా పారేయటం జరుగుతోంది. వేతన చట్టం అంటారు, లేకపోతే శుభ్రతా చట్టం అంటారు, లేకపోతే సామాజిక భద్రతా చట్టం అనేటువంటి పద్ధతిలో ఈ కోడ్లను తీసుకురావటం అనేటువంటి జరిగింది. వీటన్నిటికి సంబంధించి అనేక అనుమానాలు ఉన్నాయి. వాటిపైన చర్చ వాటిపైన చర్చ జరగాల, నిర్ణయం తీసుకోవాలా, ఉండేటువంటి వాళ్ళని తీసేయటం అనేటువంటి కాదు. వాళ్ళు ఉన్నటువంటి ఈ చట్టాలన్నింటినీ కూడా క్రోడీకరించి 4 కోట్లుగా తీసుకురావడం సరైనది కాదు. దీనిలో బోల్డ్ అన్ని అనుమానాలు ఉన్నాయి. ఆ అనుమానాలని నివృత్తి చేయాలా, ఈ కోడ్లను ఎటువంటి పరిస్థితుల్లో అమలు చేయడానికి వీలేదనాలి. గతంలో ఉండేటువంటి మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కానీ వాజ్పేయి ప్రభుత్వం కూడా తిలోదకాలిచ్చి మీ జోలికి రావు అనేటువంటి చెప్పారు. కానీ ఇవాళ మోడీ ప్రభుత్వం తీసుకుంటుంది. తానా అంటే తందానా అనేటువంటి పద్ధతిలో రాష్ట్రంలో ఉండేటువంటి చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రయాణం చేస్తా ఉన్నారు. అందుకే ఈ కోడ్లు వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ ట్రేడ్ యూనియన్ ఇక్కడ ఉండేటువంటి ఏఐటీయూసీ కానీ సిఐటియు ఇతర వామపక్ష పార్టీల ప్రజా సంఘాలతో ట్రేడ్ యూనియన్లతో మమేకమై ముందుకు సాగాలని కూడా మేము కోరుకుంటున్నాం. ఆందోళన గురించి కొంతమంది రైతుల సంఘ నాయకులు కూడా ఉన్నారు. వాళ్ళని కూడా అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దామన్నా. చెప్పండి, రైతులతో పాటు కార్మిక నాయకుల పైన ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు చేపట్టింది. దీన్ని ఎలా చూస్తున్నారు? ఇవాళ భారతదేశ వ్యాప్తంగా రైతాంగం కార్మిక వర్గం రోడ్లు ఎక్కడం మనం చూస్తా ఉన్నాం. గతంలో సంవత్సరం కాలం పాటు ఢిల్లీ సరిహద్దులు చేసుకొని రైతులకు సంబంధించిన 4 నల్ల చట్టాలను తీసుకొస్తే దానికోసం పోరాటం చేయడం జరిగింది. అవాళ మోడీ ఒక అడుగు వెనక్కి వేసి ఈ రైతులు నల్ల చట్టాలను వెనక్కి తీసుకుంటున్నామని చెప్పే నేపథ్యంలోనే తిరిగి దాన్ని దొద్దిదారిన తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంది. దాన్ని అవాళ కనీస మద్దతు ధరకు చట్టబద్ధం చేస్తామని చెప్పేసి మరి ఇంతవరకు 2 సంవత్సరాలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా దాన్ని చేయలేం లేదనేది విషయం మనం గుర్తించాలా. ఇవాళ ఈ రైతాంగం అమెరికాతో పోటీపడి అమెరికాలో రైతులకు ఇస్తున్న సబ్సిడీని పోటీపడి మన రైతులు పంట పండించాలనే ఉద్దేశంతో పత్తి కానీ మొక్కజొన్న కానీ ఈ పాల దిగుబడులు కానీ ఇవన్నిటికి అక్కడ దిగుమతి సుంకాన్ని ఎత్తివేసి యథేచ్ఛగా అమెరికా నుంచి ఇక్కడికి దిగుమతి చేసుకొని ఈ మన రైతు నడ్డి విడిచేదానికి చేస్తా ఉన్నాడు. దీన్ని వ్యతిరేకిస్తూ ఇవాళ ఈ కార్యక్రమం జరుగుతుంది. అలాగే కార్మికులకు సంబంధించి 4 లేబర్ కోడ్లు రద్దు చేయాలని చెప్పేసి కార్యక్రమం జరుగుతుంది. ఆందోళన గురించి మనతో మాట్లాడడానికి ఇంకా కొంతమంది వామపక్ష నాయకులు ఉంటారు. వాళ్ళని కూడా అడిగి తెలిసిన ప్రయత్నం చేద్దాం. అన్న, చెప్పండి, ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేయకపోతే వామపక్షాలు రైతు సంఘాలు కార్మిక సంఘాల ఆధ్వర్యంలో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండబోతోంది? ఈరోజు కార్మిక చట్టాలు అంటే కార్మికుల యొక్క కష్టాలను తీర్చేటివిగాను, కార్మికులకు రక్షణగా ఉండేటువంటిగాను, కార్మికులకు సామాజిక భద్రత సామాజిక న్యాయాన్ని కల్పించే విధంగా ఉండేటివి. ఇప్పుడు నరేంద్ర మోడీ తెచ్చిన చట్టాలు ఎలా ఉన్నాయంటే కార్మికులు శిక్షించే విధంగా, కార్మికుల మీద ఫైన్లు వేసే విధంగా,
కార్మికులకు ఏ రకమైనటువంటి హక్కులు లేకుండా హరించే విధంగా ఉన్నాయి. దీన్ని పూర్తిగా మేము వ్యతిరేకిస్తా ఉన్నాం. ప్రతిఘటనా ఉద్యమాన్ని బలోపేతం చేస్తాం. చంద్రశేఖర్, CITU, కడప. వెంటనే కేంద్ర ప్రభుత్వం తీసుకొని వచ్చిన 4 లేబర్ కోడ్ చట్టాన్ని రద్దు చేసి విశాఖ ఉక్కు పరిశ్రమ ప్రైవేటీకరణ ఆపి కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేసి కార్మికులతో పాటు రైతు సంఘాల పైన కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న తీరును మార్చుకోవాలని చెప్పి వామపక్ష నాయకులతో పాటు రైతు సంఘాలు కార్మిక సంఘ నాయకులు హెచ్చరిస్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ జాకీర్ తో షబ్బీర్, సిరియస్ టీవీ న్యూస్, ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లా.